మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ప్రతి సంవత్సరం రాజమండ్రిలో గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్లో ఉపవాస ప్రార్థనల్లో పాల్గొని ప్రత్యక్షంగా మీకు వాక్యం అందించే అవకాశం దేవుడు, అలాగే గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు మరి డేవిడ్ అన్నగారు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించేవాళ్ళు. దేవుని యొక్క మహాకృప చేత, దేవుని దయ చేత ప్రతి సంవత్సరం మీ మధ్యకు వచ్చి మరి పాల్గొనేవాళ్ళం. అయితే ఈసారి ఫేస్బుక్ ద్వారా మీతో మాట్లాడటానికి మాత్రమే నేటి పరిస్థితులు అవకాశం ఇస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా బహుఘోరమైన పరిస్థితుల్లో ఉండగా అయినను ఏ విధం చేతనైనా దేవుని మాటను అందించాలని, దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే ఆశతో దైవజనులు డేవిడ్ అన్న గారు తలపెట్టిన ఈ కార్యం దాదాపు ముగింపుకు వచ్చేస్తుంది. మరి ఇంకో 2 రోజుల్లో ముగించబడబోతుంది. ప్రియులారా, మరి ఉపవాస దినాలంతా మీరు ఉపవసించారు, ప్రార్థనలు చేశారు, దేవుని సన్నిధిలో కనిపెట్టారు. ప్రభు నిశ్చయంగా మీ ప్రార్థనలు అంగీకరించి, మీ మనవులు అంగీకరించి రేపమాపో ఓ గొప్ప జవాబును దేవుడు దయచేయబోతున్నాడు. ఆసక్తి కలిగి విసుగక ప్రార్థనలో కొనసాగాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎక్కడ వారు అక్కడ ప్రభు సన్నిధిలో ఈ సమయంలో అందరూ కూడా ఈ లైవ్లో మోకరించండి, నాతో పాటు ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. భూమిని ఆకాశమును సృష్టించిన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా, నీకు స్తోత్రాలు. మరొకసారి యేసు రక్తం చేతపట్టుకొని నీ కృపాసనమును చేరి ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా ప్రియులు దైవజనులు, మా తోటి జత పనివారైన దైవజనులు డేవిడ్ అన్న గారు ఏర్పాటు చేసిన ఈ ఉపవాస ప్రార్థనలు బట్టి నీకు స్తోత్రాలు. నా ముందు అనేక దైవజనులు మాట్లాడారు. దేవా, ఈ అవకాశం నాకు కూడా మీరు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. నీ సేవకుని ప్రేరేపించారు, నీకు స్తోత్రాలు. అయ్యా, నీ సంఘముతో అయ్యా నువ్వేం మాట్లాడనై ఉన్నావో మీరు మాట్లాడండి. మీరు స్వేచ్ఛగా కదలాడండి. నీ అభిషేకాన్ని విడుదల చేయండి. ఇప్పుడు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు సంధించబడాలి, దర్శించబడాలి, తాకబడాలి. దేవా, ఇప్పుడే ఇన్స్టెంట్గా ఆత్మ కార్యాలు జరగాలి నాయన. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ఎంత దూరం పెడుతుందో, ఎవరికి షేర్ చేశారో వారందరినీ కూడా దర్శించండి, వారందరితో మీరు మాట్లాడండి నాయన. నీకు స్తోత్రాలు. మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. నేనే తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. నేనే మరుగవ్వాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. దాదాపు ముగింపు దినాల్లోకి వచ్చి ఉండగా ముగింపు పరిచర్య చేయబోతున్నటువంటి హెర్మోన్ మినిస్ట్రీస్ దైవజనులు మా ప్రియులు విజయ అన్న గారిని కూడా మీరు బలముగా వాడుకోండి, ఆశీర్వదించండి. ఒక అద్భుతమైనటువంటి ముగింపు ఈ ఉపవాస ప్రార్థనలకు దయచేయండి. దేవా, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ని ఆశీర్వదించండి. రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు, మండలాలకి విస్తరింప చేయండి నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి సంధించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామా. నేనే తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. నేనే మరుగవ్వాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడునుగాక, నీ వాక్యమే ఘనపరచబడునుగాక, నీ వాక్యమే ప్రత్యక్షమగునుగాక. నాయన, చేయదలిచిన కార్యము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఆత్మచేత నేను ప్రేరేపించబడి నేటి మరి ప్రపంచానికి సమకాలీన వర్తమానాన్ని అందించాలని, క్రైస్తవ సంఘానికి 750 కోట్ల మంది మధ్య ఉన్న దేవుని సంఘం, 250 దేశాల్లో ఉన్నటువంటి దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు, ఎదురు చూసినప్పుడు, మరి డేవిడ్ అన్న గారు ఫోన్ చేసిన తర్వాత ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వర్తమానాన్ని నేను మీతో ఈ దినం పంచుకుంటున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. వినుచుండగానే మన ఆత్మలో కార్యాలు జరుగునుగాక. మనం వింటూ ఉండగానే దేవుని ఆత్మ చేత మనము సంధించబడుదుముగాక, తాకబడుదుముగాక. శ్రద్ధగా ఆలకించండి. అందరూ దేవుని ఆత్మతో నిండిన వారు ఆత్మ పూర్ణులై దేవుని అభిషేకంతో ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 and verse 6 and 7.
అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరితో దేవుడు మాట్లాడునుగాక. మరొకసారి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు డేవిడ్ అన్న గారికి, వారి సంఘములో ఉన్న మరి సహాయ సేవకులకు, విశ్వాసులకు, సంఘ బిడ్డలకు, ఈ ఫేస్బుక్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు నా హృదయానికి తీసుకొచ్చిన మాట ఏమిటంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. దేవునికి స్తోత్రం. పద్మాసు లంకలో యోహాను దేవుని ఆత్మతో నింపబడి ప్రభువు దినమందు అతను పరవశుడై ఉండగా, ఆత్మవశుడై ఉండగా, 7 నక్షత్రములు చేతపట్టుకొని 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని పోలినట్లుగా కనపడినటువంటి, ఇక పోలిన కాదు, ఆ మనుష్య కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తే, ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కలిగిన దేవుడునని ఆయన ప్రకటించి, దేవుని బిడ్డలారా, యోహానికి ఇచ్చిన ప్రత్యక్షతలో నీకు సంభవింపబోవు సంగతులు ఇవి త్వరలో సంభవింపబోతున్నాయని ఆ 1-2 వచనాల్లో 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. త్వరలో సంభవింపనయ్యున్న అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రకటన గ్రంథ ఈ విశేషాలన్నీ కూడా దేవుని బిడ్డలారా త్వరలో సంభవించబోవునవి. దేవునికి స్తోత్రం. సమకాలీన మరి వర్తమానంగా నేటి ప్రపంచ సంఘం, నేటి సార్వత్రిక సంఘం ఏ విధంగా సిద్ధపడాలో ఈ మాటలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు, ప్రకటన గ్రంథాన్ని, ఈ యోహానుకి ఇచ్చినటువంటి యోహాను ప్రవచన గ్రంథాన్ని, ఈ ప్రత్యక్షతని మనం ధ్యానం చేసేటప్పుడు ఒక మాట కీలకంగా మన హృదయాల్లో ఉండాలి. అదేమిటంటే, ప్రకటన గ్రంథములో వ్రాయబడిన వరుస క్రమముల చొప్పున నెరవేర్పులు ఉండవు అనేది మనం గమనించాలి. వ్రాయబడిన వరుస క్రమములు 22 అధ్యాయాలలో 22 అధ్యాయాలు ఏ వరుసలో రాయబడ్డాయో ఆ వరుసలో నెరవేర్పులు ఉండవు. రేపు బైబిల్ మొత్తం కొంత ఇచ్చట, కొంత అచ్చట, కొంత వాక్యం ఇచ్చట, కొంత వాక్యం అచ్చట అని దొరికినట్లుగా ప్రకటన గ్రంథంలో కూడా దేవుని బిడ్డలారా జరగాల్సిన సంభవాలు కొంచెం షఫిల్ అయినాయి. లేక ఇక్కడ జరగవలసింది అక్కడ చెప్పబడింది, అక్కడ చెప్పబడాల్సింది లేక అక్కడ జరిగేది ఇక్కడ చెప్పబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన బైబిల్ గ్రంథాన్ని, ఆ ప్రకటన గ్రంథాన్ని శ్రద్ధగా మనం ధ్యానం చేస్తే ఈ విషయాన్ని మనం గమనించగలం. మీ ధ్యానం కొరకు ఈ మాట చెప్పాను కాబట్టి మీరు ధ్యానం చేసేటప్పుడు రాయబడిన అధ్యాయాల వరుస క్రమము చొప్పునే నెరవేర్పులు రేపు యుగాంతములో లేక ప్రభు రాకడలో ఉండవు. ఖచ్చితంగా నెరవేర్పులు వేరుగా ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? రాయబడిన విధంగానే ఉంటాయి, కాకపోతే వరుసగా రాయబడినట్లు కాదు. అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ముద్రలు, అలాగే బోరలు, అలాగే పాత్రలు అనేవి మనం బైబిల్ గ్రంథంలో లేక ప్రకటన గ్రంథంలో చూస్తాం. వాటి నెరవేర్పులు, సంభవాలు అన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే కానీ ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ చల్లపూట మనతో మాట్లాడుతున్నటువంటి సందేశం ఏమిటంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఇక్కడ ప్రభు నా హృదయానికి తీసుకొచ్చిన మాట ఏమిటంటే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అనగా, ప్రియులారా, ఆయన భార్య అంటే గొర్రెపిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భార్య అంటే మన ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తముతో కొనబడిన, కడగబడిన సంఘం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మీరు శ్రద్ధగా గమనించండి, మీరు శ్రద్ధగా ధ్యానం చేయండి. అంటే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేసరికి వధువు సంఘం, పెండ్లి కుమార్తె సంఘం అనగా యేసు రక్తముతో కొనబడిన, కడగబడిన ప్రతి విశ్వాసి
తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ సమయానికి సిద్ధపరుచుకొనున్నట్లు లేక ఆ సమయానికి సిద్ధపరచబడినట్లు యోహాను చూస్తున్నాడు. ఏ సమయం అది? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపో మాపో మధ్యాకాశానికి పెండ్లి కుమారుడిగా యేసు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికంట గొర్రెపిల్ల భార్య అనే దేవుని సంఘం సిద్ధపరుచుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేర్పులకి సిద్ధంగా ఉన్నాయి. ఈ కరోనా కూడా దేవుని బిడ్డలారా ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరచటానికే అనుమతించాడు. దేవుని బిడ్డలారా, మనుషులందరూ మా తెలివితేటలు, మా జ్ఞానం, డీపాపులేషన్కి మేమేదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ కరోనా వలన లక్షలాది మంది మరణించారనే మాట ఎంత దుఃఖమో. లక్షలాది మంది కూడా ప్రభు తట్టు తిరిగారనేది కూడా మనం గమనించాల్సిన సత్యం. అందుని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఎంతోమంది ఐసోలేషన్లో దర్శనాలు చూశారు. ఎంతోమంది ఐసోలేషన్ క్వారంటైన్స్లో దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, దేవుని మాట విన్నారు. దేవుని యొక్క ఆ సందర్శన వారికి జరిగింది. ఎన్నో సాక్ష్యాలు యూట్యూబ్స్లో మనం చూస్తాం. దేవుని పిల్లలారా, అంటే ఈ కరోనా కానీ, జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు కానీ, మరి పొలిటికల్ పరిస్థితులు అనగా రాజకీయ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మరి పరిస్థితులు అన్నీ మనకు తెలియపరుస్తున్న సంగతి ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడా అనగా ఆయన రహస్యముగా మధ్యాకాశమునకొచ్చు ఆ గడియ, ఆ పెండ్లి కుమారుని ప్రత్యక్షత చాలా సిద్ధముగా ఉంది. దేవునికి స్తోత్రం. చాలా రెడీగా ఆయన సిద్ధముగా ఉన్నాడు, లేక ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు బాగా గమనించినట్లయితే ఆయన వివాహోత్సవ సమయానికంట, అనగా మనం ఎత్తబడే సమయానికంట, ఆ మధ్యాకాశానికి యేసు వచ్చే సమయానికి గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఆ సమయానికల్లా సిద్ధపరచుకొని ఉంది రెడీగా. అంటే అప్పటికప్పుడే సిద్ధపడిపోద్దా? సిద్ధపడటానికి టైం కావాలి కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏ సమయం అంటే దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసుక్రీస్తుకి వధువు సంఘముగా సిద్ధపడవలసిన సమయం. దేవునికి స్తోత్రం. ఇది ప్రిపేర్ అవ్వవలసిన టైం, ఇది సిద్ధపడవలసిన టైం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ నా హృదయానికి తీసుకొచ్చిన కొన్ని మాటల్ని మీతో పంచుకుంటాను. నాకంటే ముందు మరి చాలా రోజులుగా అనేక మంది దైవజనులు విశేషమైన వర్తమానాలు మీకు అందించారు. అయితే దేవుని పిల్లలారా, దేవుడు నా హృదయానికి తీసుకొచ్చిన ఈ మాటను కూడా నేను ఈ రాత్రి పంచుకుంటున్నాను. మీరు మనస్కరించండి. సిద్ధపడుచున్నాము అనుటకు సూచనలేమిటి? ఈరోజు మనం ధ్యానించే దేవుని మాట, సిద్ధపడుచున్నాము అనుటకు సూచనలేమిటి? వాట్ ఆర్ ద సైన్స్ ఫర్ అవర్ ప్రిపరేషన్? మనము ప్రిపరేషన్లో ఉన్నాం, మనం సిద్ధపడుతున్నాం. ఉదయం లేచి ప్రార్థన చేసుకోవటం, సాయంకాలం ప్రార్థన చేసుకోవటం, ఉదయం బైబిల్ చదవటం, సాయంకాలం బైబిల్ చదవటం సిద్ధపడటమా? లేక ఇంకేమైనా దీనికంటే అత్యధికమైనది ఏమన్నా ఉందా? పాట పాడటం, ఆరాధించటం, కానుక ఇవ్వటం, సంఘానికి వెళ్ళటం మాత్రమే సిద్ధపడటమా? లేక సిద్ధపడటానికి ఏమైనా దేవుడు సూచనలు ఇచ్చాడా బైబిల్లో? ఆ సూచనలు మనం ఈ సమయంలో చూడబోతున్నాం. ద సైన్స్. ప్రియులారా, దేవుడు తన సంఘమును సిద్ధపడుతుంది అనడానికి వారు ఏమేమి చేస్తారో దేవుడు ముందుగానే తెలియపరిచాడు. హల్లెలూయా. అనగా వధువు సంఘం, దేవుని బిడ్డలారా, వధువు సంఘం సిద్ధపడటానికి, వధువు సంఘం రెడీ అవ్వటానికి మరి ఏ ఏ లక్షణాలు లేక ఏ ఏ క్రియలు ఆ సమయంలో ఆ సంఘము కలిగి ఉంటుందో ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నేను వర్తమాన అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. అదేమిటంటే సిద్ధపడుచున్నాము అనుటకు సూచనలేమిటి? సిద్ధపడుతున్నాం, మనం సిద్ధంగా ఉన్నాం అనుటకు సూచనలేమిటి? దేవుని బిడ్డలారా, ఒక 4-5 సూచనలు నేను మీతో పంచుకొని ఈ పూట నా వర్తమానాన్ని ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి మనం సిద్ధపడుతున్నాము అంటానికి సూచనలు గమనించండి. మొట్టమొదటిది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 and verse 10. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. చాలు. దేవునికి స్తోత్రం.
దేవుని బిడ్డలారా, మొదటి సూచన నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరైనా రాకడలో నేను ఎత్తబడాలి, నేను ప్రభు ఎదుట నిలబడాలి, నేను మహిమ శరీరం ధరించాలి, నేను యేసు ముఖ దర్శనం చెయ్యాలి, నేను కడబోర వినాలి, నేను పునరుద్ధానమై తిరిగి లేవాలి, దేవుని అభిషేకంతో నేను నింపబడాలి, ఆత్మ పూర్ణుడినై యేసుని నేను చూడాలి, నేను యేసుని ఎదుర్కోవాలి అనే తపన ఆరాటము కలిగిన వారు ఈ సమయంలో జాగ్రత్తగా వినండి. నీవు ఆ ఆరాటము కలిగి ఉంటే నువ్వు సిద్ధపడాలి కదా. మరి నువ్వు సిద్ధపడుతున్నావో లేదో నీకెలా తెలిసిద్ది? నువ్వు సిద్ధపడుతున్నావు అనుటకు సూచన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి సిద్ధపడటం అంటే మందిరానికి వెళ్ళటం కాదు, కానుక ఇవ్వటం కాదు, ప్రార్థన చేసుకోవటం కాదు, వాక్యం చదువుకోవటం కాదు, పరిచర్య చేయటం కాదు. వీటన్నిటికి మించినది ఏదో ఉంది. దేవునికి స్తోత్రం. అదే మీతో పంచుకోవాలని ఆశపడుతూ దేవుని బిడ్డలారా, ఆ మొదటి సూచన ఏమిటంటే మనము సిద్ధపడుతున్నాము అంటే దేవుని బిడ్డలారా, ఆ మొదటి సైన్, ఆ మొదటి సూచన దానియేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేక దానియేలుతో దూత మాట్లాడుతూ ఉండగా దానియేలు ఈ గ్రంథమును రాశాడు. ఈ ప్రవచన గ్రంథం మనకి దీవెనకరంగా ఉంది దేవుని బిడ్డలారా. ఇదిగో దానియేలు రాసినటువంటి ఈ గ్రంథములో దూత మాట్లాడుతున్నాడు. ఏమనంటే 10వ వచనంలో దేవుని బిడ్డలారా, అనేకులు తమను శుద్ధిపరచుకుంటారు. ఏ కాలం అది? 9వ వచనం మనం గమనిస్తే, అతడు ఈ సంగతులను అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఓరకొండమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు నిర్మలులు అవుతారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పటికే మీకు అర్థమైపోవాలి, దేవుడు దేవదూత ద్వారా, యెహోవా దూత ద్వారా దానియేలుతో మాట్లాడుతున్నాడు. అంత్యకాలం వరకు ఈ గ్రంథాన్ని నువ్వేం చేయాలి? ముద్రించేయి, నువ్వు సీల్ వేసేయి అని చెప్పాడు. నువ్వు దీన్ని తీయొద్దు అని చెప్పాడు. నువ్వు ఊరకుండయ్యా, నేను దాన్ని ఎప్పుడు విప్పాలో, ఆ ముద్రను ఎప్పుడు నేను విప్పించాలో నాకు తెలుసు అని అంత్యకాలం రాగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే దేవుని బిడ్డలారా, ఆయన ఒలీవల కొండ మీద మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ, ఇదిగో దానియేలు గ్రంథములో మనము గ్రహించినట్లుగా నాశనకరమైన హేయ వస్తువు నిలవబెట్టు వరకు అని దానియేలు గ్రంథం యొక్క ప్రవచనాన్ని, ఆ ముద్రని మన ప్రభువుని యేసే విప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు ఏ ప్రవక్త కానీ, అప్పటి వరకు యోహాను కానీ, అప్పటి వరకు ఎవరు కానీ దేవుని పిల్లలారా, యేసు ప్రభు వచ్చి దానియేలు గ్రంథ ప్రవచనాన్ని ప్రస్తావించేదాకా ఏ బాప్తిస్మిచ్చి యోహానైనా, లేకపోతే మరి ఆ తర్వాత మరి యేసు ప్రభు కంటే ముందు ఏ శిష్యులైనా అపోస్తులైనా ఎవరూ కూడా ఆ ముద్రను విప్పలేదు. ప్రభు అని యేసు వచ్చాడు, వాక్య దేవుడు కదా, అందుకే ఆయనే ముద్ర విప్పేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరుగైన సంగతులను బయలుపరచగలిగిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఇదిగో దానియేలు గ్రంథం ముద్రించబడింది అంత్యకాలం వరకు, కానీ యేసు ప్రభు దాన్ని విప్పి నాశనకరమైన హేయ వస్తువు నిలవబెట్టుట మీరు చూచినప్పుడు యోదయాలో ఉన్నవాడు కొండలకు పారిపోవలెను అని ఆ ఒలీవల కొండ మీద నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఈ ప్రత్యక్షతని బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంటే అంత్యకాలములో ఏమి జరగబోతుందో దేవుడు దానియేలుతో మాట్లాడాడు. అందులో సిద్ధపడుతున్నాము అనటానికి సూచన ఏంటో తెలుసా? ఆ కాలంలో అంట అనేకులు అనే మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. అనేకులు, దేవునికి స్తోత్రం. 10వ వచనం చూడండి, అనేకులు తమను శుద్ధిపరుచుకొని, చాలు దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, అనేకులు నోవాహు వాడలో కొందరేనండి. హెబ్రీ పత్రికలో మనం చూస్తే కూడా కొందరే అని ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో మాత్రం చూస్తే ఇదిగో బహుజన సమూహములు అని రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం విశ్వసిద్దాం, నమ్ముదాం. ఎవరో కొందరు కాదు, అనేకులు రక్షించబడాలి, అనేకులు శుద్ధీకరించబడాలి, అనేకులు పరిశుద్ధపరచబడాలి. మనము సిద్ధపడుతున్నాము అనుటకు సూచన ఏమిటంటే దేవుని బిడ్డలారా, మనము శుద్ధీకరించుకొనుటయే సిద్ధపడుటకు సూచన. దేవునికి స్తోత్రం. మనం సిద్ధపడుతున్నాము అనుటకు సూచన. నేను పరలోకం వెళ్ళబోతున్నా, రేపు బోరం రోగబోతుంది, నేను వినబోతున్నా, యేసయ్య ఆ మధ్యాకాశానికి రాబోతున్నాడు, ఆయన ముఖ దర్శనం నేను చూడబోతున్నాను, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడబోతుంది, యేసు ఎదుట నేను నిలబడబోతున్నాను, నేను ఆయన సముఖములో ఆయన చూడబోతున్నాను అనడానికి ఒక గొప్ప సూచన ఏమిటంటే
మనం ఈ కాలములో మనల్ని మనం శుద్ధీకరించుకునే మనస్సు మనకి కలిగితే, శుద్ధి చేసుకునే స్వభావం మనకు కలిగితే, మనల్ని మనం పవిత్రపరుచుకునే మనస్సు మనకు కలిగితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనేకులు తమ్మును తాము శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు, నిర్మలులు అవుతా ఉంటారంట. మరి ఇదే అంత్యకాలంలో ఇంకో బ్యాచ్ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారు? ఆ 10వ వచనంలో చూడండి, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతుడు గ్రహించును. హల్లెలూయా. 2 గుంపులు ఇక్కడ చెప్పబడుతున్నాయి, దుష్టులు, బుద్ధిమంతులు. దుష్టులు ఏం చేస్తూ ఉంటారు? దుష్ట కార్యాలే చేస్తూ ఉంటారు. బుద్ధిమంతులు ఏం చేస్తూ ఉంటారు? వారు ప్రస్తుత కాలాన్ని గమనిస్తారు, ప్రస్తుత సమయాన్ని గమనిస్తారు. పరలోకం ఎంత పరిశుద్ధమైనదో, ఆ పరలోకం ఎంత శ్రేష్టమైన రాజ్యమో, అక్కడున్న దేవుడు ఎంత పరిశుద్ధుడో, మన రక్షించిన దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎదుట నిలబడాలి అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఆయన ఎదుటికి మనం వెళ్ళాలి అంటే ఎంత పవిత్రంగా ఉండాలో, ఇదిగో బుద్ధిమంతులు మాత్రమే ఈ సంగతులు గ్రహిస్తారు. బుద్ధిమంతులు మాత్రమే ప్రవచన గ్రంథాన్ని గ్రహించగలరు. బుద్ధిమంతులు మాత్రమే ఇప్పుడు సమకాలీన వర్తమానాల్ని గుర్తుపట్టగలరు. బుద్ధిమంతులు మాత్రమే ఇప్పుడు జరుగుతున్న రాకడ సూచనలు గుర్తుపట్టగలరు. బుద్ధిమంతులు మాత్రమే సమస్తమును గ్రహించగలరు. ఈ రోజున మనం ఏమిటంటే, దుష్టుడు దుష్ట కార్యాలు చేస్తున్న ఒక గుంపు ఉందండి. ఇప్పుడు ఈ అంత్యకాలములో, ఈ రాకడ కాలములో, ఈ చివరి దినముల్లో 2 గుంపులు ఉన్నాయి భూమి మీద. ఒక గుంపేమో దుష్టుల గుంపు, ఇంకో గుంపేమో బుద్ధిమంతుల గుంపు. దుష్టులు ఏం చేస్తున్నారు? తమ దుష్ట కార్యాలు చేస్తున్నారు. బుద్ధిమంతులు ఏం చేస్తున్నారు? శుద్ధీకరించుకొనుచున్నారు. ఈ మాట వినుచు ఉండగానే దుష్ట కార్యములే చేస్తున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, ఇంతగా కరోనా చేత ఇంతమంది చచ్చిపోతున్నా ఇంకా భయము రాక, దైవ భయము కలుగక, పాపమును చేస్తూ, అవిధేయత చేస్తూ, తిరుగుబాటు చేస్తూ, భూ సంబంధమైన, లౌకిక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టి ఉన్నటువంటి నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ, ప్రేమగల దేవుడి ఉపవాస ప్రార్థనల ద్వారా, ప్రేమగల దేవుడి ఫేస్బుక్ లైవ్ ద్వారా నీతో సూటిగా మాట్లాడుతూ, నీవు వెంటనే దుష్ట కార్యాలు మానివేసి బుద్ధిమంతుల గుంపులోకి వచ్చేయాలి. బుద్ధిమంతుల గుంపులోకి వచ్చేయాలి. దానియేలు గ్రంథములో నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, అంత్యకాలమున దుష్టులు దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు, కానీ బుద్ధిమంతులు అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు, నిర్మలులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు వాక్యం అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడు సంధించడం మొదలు పెట్టాడని నేను నమ్ముతున్నాను. ఆత్మ దేవుడు జీవాన్ని విడుదల చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఆత్మ దేవుడు నిన్ను ఒప్పించడం ప్రారంభించాడని నేను నమ్ముతున్నాను. దేవుని ఆత్మ మీరు కూర్చున్న చోట సంచరించి తాకుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని ప్రసన్నత, దేవుని శక్తి, అభిషేకము నేను తాకుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని పిల్లలారా, మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే, ఇదిగో మీరు ఏ గుంపులో ఉంటారు? ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, దేవుని మాట విందాం అనుకుని వచ్చావు కదా. డేవిడ్ అన్నగారు వాళ్ళు ఇలాగా ఫేస్బుక్లో ఉపవాస ప్రార్థనలు పెట్టారు, మనం పాల్గొందామని ఆశతో వచ్చావు కదా. నేను అంటున్నాను, ఇప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ప్రియులారా, దుష్టులు దుష్ట కార్యములు చేయించు ఉంటారంట, కానీ బుద్ధిమంతులైతే ప్రకాశమానులుగా, నిర్మలులుగా మారటానికి శుద్ధి చేసుకుంటూ ఉంటారు, శుద్ధీకరించుకుంటూ ఉంటారు, పవిత్రపరుచుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇదే మాటని దేవుని బిడ్డలారు మీరు చూడక్కర్లేదు, కానీ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఒక స్పష్టమైనటువంటి మాట, సేమ్ దీనికి ప్యారలల్గా ఉంటుందండి, మ్యాచ్ అయ్యేటట్లుగా ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, ఇదిగో అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను అన్యాయము చేయవాడు ఇంకను. అంటే ఏమిటి? అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిమ్మంటే మనం వెళ్ళి చెప్తావా? అరే అబ్బాయి, అన్యాయం చేయవాడు, నువ్వు చేస్తానే ఉండరా అంటావా? కాదు, వాడు చేసే బుద్ధిలో ఉంటాడు, వాడు చేస్తానే ఉంటాడు. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండేమంటే, అరే అపవిత్రుడా, నువ్వు అపవిత్రుడుగానే ఉండరా అని మనం చెప్తే ఉంటాడాడు. కాదు,
యోహానులో నుంచి దేవుడు మాట్లాడుతుంది, లేక యోహానుకు చూపిస్తున్న ప్రత్యక్షతలో దేవుని బిడ్డలారా, ఆ కాలములో, ఆ చివరి దినముల్లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరి క్రియలకు నేను వారికి జీతం ఇవ్వబోతున్నాను అని చెప్పినటువంటి దేవుడు ఆ సమయములు అంట, కడవరి కాలములో, అంత్య దినములలో ఇదిగో అపవిత్రుడుగానే ఉంటాడు. అక్కడ కింద ఫుట్ నోట్లో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. అన్యాయము చేయువాడు కింద ఏమని ఉంటుంది, చేయును. అది చూసారా? అంటే ఏమిటి అర్థం? ఆడు మారడు, ఆడు బలహీనుడు, ఆడు ఏమాత్రం కూడా దుష్ట కార్యాలు మానడు. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్యాయము చేయుచూనే ఉన్న గుంపు ఒకటి ఉండిపోద్ది, అపవిత్రులుగానే ఉండిపోయే గుంపు ఒకటి ఉండిపోద్ది. కానీ మరొక గుంపు ఉందండి. ఆ గుంపు ఏంటో తెలుసా? పవిత్రుడు, పరిశుద్ధుడుగానే ఉండును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచబడును. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండును, తన నీతిని కాపాడుకొనును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథములో దేవదూత పలికిన మాట, యోహాను ప్రవచన గ్రంథములో, ప్రకటన గ్రంథములో మాట్లాడిన మాట, ఈ రెండు మాటల్ని మనం ప్యారలల్గా మరి ధ్యానించగలిగితే మనకు అర్థమవుతున్నటువంటి సత్యం, మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక గుంపు దుష్టకార్యాలు చేస్తూనే ఉంటారంట, ఒక గుంపు తమను తాము శుద్ధి చేసుకుంటూ ఉంటారు. యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, శుద్ధిపరుచుకునే గుంపులోకి దేవుడు నడిపించునుగాక. ఇప్పుడే ఆ ప్రేరేపణని కలుగునుగాక. నిన్ను నీవు శుద్ధిపరుచుకోకపోతే అదుగో గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని గుంపులకు నువ్వు రాలేవు. ఆ వివాహోత్సవ సమయం ఎప్పుడో తెలియదు, ఆ గంట మోగేది, బోరం రోగేది, ఆ వివాహ గంట ఎప్పుడు మోగిద్దో తెలియదండి. దేవుని బిడ్డలారా, నేను మీకు చేతులు జోడించి మనం చేస్తూ ఉన్నాను, ఇప్పటి నుంచైనా శుద్ధీకరణ మొదలు పెట్టండి. నువ్వు పాట పాడిన శుద్ధీకరణ జరగాలి, నువ్వు ఆరాధించిన శుద్ధీకరణ జరగాలి, నువ్వు పాట పాడుకున్న ఈ శుద్ధీకరణ ఇతరుల కోసం పాడావా, లైవ్లో పాడావా, యూట్యూబ్లో పాడావా, ఫేస్బుక్లో పాడావా, 10 మంది ఉన్న చోట పాడావా, ఒంటరిగా పాడావా, నువ్వు ఎక్కడన్నా ఆరాధించు, పాడు, కానీ నీకు శుద్ధీకరణ జరగాలి. నువ్వు మందిరానికి వచ్చినా నీకు శుద్ధీకరణ జరగాలి. అందుకే సమాజముగా కూడుట మానక, ఆ దినము సమీపించడం మీరు చూచే కొలది సమాజంగా కూడుట మీరు మానొద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకు మానకూడదు? సమాజంగా కూడుకున్నప్పుడు 2-3 ఎక్కడ కూడి ఉంటారు, వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు, ఆయన ఉండి కార్పొరేట్గా, సామూహికంగా ఆయన ఆరాధనలో శుద్ధీకరించడం మొదలు పెడతాడు. అందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు శుద్ధీకరించడం మొదలు పెడతారు. అందరూ కలిసి పశ్చాత్తాపడుతున్నప్పుడు, ఒకరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఒకరి నిమిత్తం ఒకరు మొరపెట్టుకుంటున్నప్పుడు, విజ్ఞాపనలు జరుగుతున్నప్పుడు ఆయన శుద్ధీకరించడం ప్రారంభిస్తాడు. నేను నమ్ముతున్న ఈ ఉపవాస ప్రార్థనలో మీరు విజ్ఞాపన చేసినప్పుడు ప్రార్థన చేయుట అనేది శుద్ధీకరించబడుతున్న సమయమని ఈరోజే అర్జెంటుగా దేవుని బిడ్డలారా, ఈ మాట నీ దగ్గరికి వచ్చింది కదా, ఈ వర్తమానం నీ దగ్గరికి వచ్చింది కదా, ఇంకా దుష్టులు దుష్ట కార్యములే చేయుదురు అనే గుంపులో నువ్వు ఎందుకు ఉండిపోతావు? అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయును అనే గుంపులో నువ్వు ఎందుకు ఉండిపోతావు? అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండును అనే గుంపులో నువ్వు ఎందుకు ఉండిపోతావు? వచ్చేసే ఒక గుంపులోకి. ఆ గుంపు ఏమిటో తెలుసా? నీవు తమ్మును తాము అనేకులు శుద్ధిపరుచుకుంటున్న గుంపులోకి వచ్చే, బుద్ధిమంతుల గుంపులోకి వచ్చే, శుద్ధి చేసుకుంటున్న గుంపులోకి వచ్చే. నా కన్నులు కడుగయ్యా, నా మాటలు కడుగయ్యా, నా మనసును కడుగయ్యా, నా నాలుకను కడుగయ్యా, నా హృదయాన్ని కడుగయ్యా, నా అంతరంగాన్ని, నా ఆత్మని కడుగు నాయన, పరిశుద్ధపరచు నాయన, శుద్ధీకరించు నాయన అని శుద్ధీకరణ కొరకు ఆశ పెరగాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్ర. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులంట వారు శుద్ధి చేస్తారు, కానీ వారు వెలుపట శుద్ధి చేస్తారు, లోపట శుద్ధి చేయరంట. వెలుపటే శుద్ధి అనగా వాళ్ళ వస్త్రములో శుద్ధి, పైరూపంలో శుద్ధి, కానీ వారు లోపటనే హృదయం అంతరంగాన్ని శుద్ధీకరించరంట. మన నీతి పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే అధికము కాని ఎడల మనం వెళ్ళలేం. అయ్యో సున్నము కొట్టిన సమాధులారా అంటాడు కదా. ఈ చల్లపొట సూటిగా తేటగా ప్రేమగల దేవుడు నిన్ను దర్శిస్తూ చెప్తున్నమాట, రండి శుద్ధీకరణ గుంపులోకి. ఒక గుంపు శుద్ధీకరించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శోషణ కోటలో ఇశ్రాయేలీయులు చెరలో ఉండవలసిన ఒక కాలం వచ్చింది, అది మొర్దెకై కాలం. ఆ మొర్దెకై కాలములో కన్యకులు అనేకులు శోషణ కోటకు చేర్చబడ్డారు. అయితే ఇశ్రాయేలీల్లో కన్యకలైన వాళ్ళు ఇంకా చాలామంది ఇశ్రాయేలు మధ్య ఉండిపోయారు. కానీ ఒక గుంపు, కన్యకల గుంపు
రాజునకు భార్యగా పెండ్లి కుమార్తెగా మార్చబడటానికి శోషణ కోటకు సమకూర్చబడి అక్కడ శుద్ధి కొరకు వారికి సుగంధ ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి అని ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మీరు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, స్పష్టమైనటువంటి మాట ఏమిటంటే 12 నెలలు ఆ శుద్ధీకరణ కాలము పూర్తయిన తర్వాత ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుదామా? ఎస్తేరు గ్రంథం తీయండి, పరిశుద్ధ గ్రంథాల్లో అందరూ బైబిల్ తీసి ఆ మాటను చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. 2:12 6 మాసములు తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున ఈ మాట ఇంపార్టెంట్ అండి. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా 3వ వచనంలో అందునిమిత్తం సౌందర్యవతులైన కన్యకులందరూ సమకూర్చి శోషణ కోట అంతఃపురమునకు చేర్చి నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు అన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. అదుగదుగా శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు ఇచ్చిన తరువాత అదుగదుగా ఇక్కడ మాట గమనించండి ప్రియులరా. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు వారికి ఇచ్చిన తరువాత రాజు దేని యందు ఇష్టపడునో. దేవునికి స్తోత్రం. అంటే దేని తర్వాత చెప్తున్నారమ్మా? దేని తర్వాత అయ్యా? శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు ఇచ్చిన తరువాతే రాజు ఆ కన్యకల్లో దేని యందు ఇష్టపడునో. అంటే రాజు ఎప్పుడు ఇష్టపడే ఒక ప్రోగ్రాం మొదలు పెడతాడు. హల్లెలూయా. శుద్ధీకరించుకోకుండా, పవిత్రపరుచుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి శోషణ కొట్టకు చేర్చబడిన ఎస్తేరు సౌందర్యవతి కాదా? కన్యకలు కూడా సౌందర్యవతులైన కన్యకలు కారా? వారు అందగత్తెలు కారా? అందగత్తెలైనా సౌందర్యవతులైనా రాజు ఇష్టపడే సౌందర్యము వచ్చునట్లుగా వీరు శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు వాడాలి. అది కూడా 6 మాసములు గోపరస తైలం, 6 మాసములు సుగంధ వర్గములు వీరు వాడవలసిందే. అంటే 6 మాసములు అంటే 12 నెలలు. 12 నెలలకు పెట్టిన పేరేంటో తెలుసా? పరిమళ క్రియలు చేయు కాలం సంపూర్ణమగు వరకు. పరిమళ క్రియలు చేయు కాలం ఎంతకాలం అండి? 12 నెలల పరిమళ క్రియలు చేయు కాలం. హల్లెలూయా, హల్లెలూయా. 12 నెలలు అంట పరిమళ క్రియలు చేయు కాలం అంట. అనగా వారు 12 నెలలు శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు వాడిన తర్వాతే రాజు ఇష్టపడే ప్రోగ్రాం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎస్తేరు రాజునొద్దకు వచ్చుటకు లేక వెళ్ళుటకు వంతు వచ్చుట టైం కంట 12 నెలలు చాలా నమ్మకంగా శుద్ధీకరించుకుంది. ఎంత నమ్మకంగా తెలుసా? హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి వేరొక అలంకారము కోరలేదు. అంటే హేగే నిర్ణయముతో కూడిన శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. హేగే అంటే ఎవరండి? అక్కడ రాజు అంటే యేసయ్య. మరి హేగే ఎవరు? సిద్ధపరిచే ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముని నిర్ణయం చేత శుద్ధీకరణ, అంటే పరిశుద్ధాత్ముని మూలమైన శుద్ధీకరణ, పరిశుద్ధాత్ముని చిత్తమైన శుద్ధీకరణ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక గుంపు దుష్ట కార్యాలే చేస్తున్నారండి. ఈ దుష్ట కార్యాలంటే లోకంలో ఉన్నోడు కాదు, సంఘంలో ఉన్నోడు కూడా దుష్ట కార్యాలు చేసేవాడు ఉన్నాడు.
ఆడు కూడా దుష్టుల గుంపే. కానీ అనేకులు బుద్ధిమంతులు ఉన్నారు, వారు శుద్ధీకరించుకుంటున్నారు. అసలు వీళ్ళకి బుద్ధిమంతులని పేరు ఎందుకు వచ్చింది? వీళ్ళు బుద్ధిమంతులు అంటే వీళ్ళకి ఉన్న బుద్ధి ఏంటి? శుద్ధీకరించుకోవటమే బుద్ధి అండి. వీళ్ళు శుద్ధీకరించుకునే మనస్సు ఉంది కాబట్టి వీళ్ళు బుద్ధిమంతులు. వీళ్ళు బుద్ధిమంతులుగా పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తేటగా స్పష్టంగా దేవుడు మనతో ముచ్చటిస్తున్నటువంటి సంగతి, మాట్లాడుతున్నటువంటి సంగతి ఏమిటంటే మనము శుద్ధీకరించుకోవాలి. అనగా దేవుని పిల్లలారా, హల్లెలూయా, పరిశుద్ధాత్ముని ఆధ్వర్యములో, పరిశుద్ధాత్మని మూలముగా, పరిశుద్ధాత్మని యొక్క చిత్తానుసారమైన శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. మీరు తీయక్కర్లేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 15:15 తర్వాత చూసుకోండి. పరిశుద్ధాత్మ వలన అన్యజనులు అను అర్పణ పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను యాజకత్వం చేస్తున్నాను అంటున్నాడు పౌలు. ప్రియులారా, ఆ రోమా సంఘంతో మాట్లాడుతూ ఆ 15 వచనంలో స్పష్టంగా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో అయినను అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన. అది ఎంత అద్భుతమండి! పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అంటే రెండు పరిచర్యలండి. పరిశుద్ధపరుస్తాడు, ప్రీతికరంగా మారుస్తాడు. ఈ రెండు పరిచర్యలు ఆత్మదేవునిదే. అనగా నేను ప్రకటిస్తున్నాను దేవుని బిడ్డలారా, ఇదిగో అంతకు మునుపు కోటలోకి రాకమునుపు ఎస్తేర్ అయినా కన్యకలైనా, ఎస్తేర్ ఏమో మర్దకే వశములో ఉండేది, ఇదిగో కన్యకలైనా వేరు వశములో ఉండేవాళ్ళు. కోటలోనికి రాగానే హేగే వశమైపోయారు. కోటలోకి రాగానే హేగే వశానికి అప్పగించుకున్నారు. హేగే దయ పొందుకుంది. హేగే దృష్టికి ఇంపుగా కనపడింది. హేగే వశమైపోయింది. ఆత్మ పూర్ణులైపోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను, ఎవరు ఆత్మ పూర్ణులైపోతారో ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను శుద్ధీకరించే పరిచర్య, పరిశుద్ధపరిచే పరిచర్య, ప్రీతికరంగా మార్చే పరిచర్య రెండూ చేస్తాడు. ప్రీతికరమైనది అంటే ఏమిటండి? ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. అంటే నేటి సంఘం ఎంత ఎక్కువగా దేవుని ఆత్మతో గడిపితే, నేటి సంఘం ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మనితో సహవాసం చేస్తే, ఆత్మ దేవునితో సమయం గడపాలి. నిత్యము ఆత్మ పూర్ణులై ఉండాలి. అందుకే కదా పౌలు అపోస్తలుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో అది కళంకమైన ముడత అయినా అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవటానికి వాక్యమును ఉతకముతో మిమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మిమ్మల్ని చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఎదుట నిలవబెట్టుకోవాలని దేవుని బిడ్డలారా, అందుకే తను అప్పగించుకున్నాడు, సిలువ వేయబడ్డాడంట. యేసు ప్రభు సిలువ వేయబడిన కార్యం ఏంటో తెలుసా? మనల్ని వాక్యం అనే ఉదకముతో పరిశుద్ధపరచాలి. మనం పరిశుద్ధ సంఘముగా, మనం మహిమగల సంఘముగా మారాలి అని ప్రభు ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతూ ఉండగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మొదటి మాటే మనకి చాలా సమయం అయిపోయింది. దేవుని పిల్లలారా, శుద్ధీకరించుకోవటానికి ఆత్మదేవునికి అప్పగించుకోండి. శుద్ధీకరించడానికి దేవుని వాక్యానికి అప్పగించుకోండి. శుద్ధీకరించబడినట్లు పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసుకోండి. శుద్ధీకరించబడినట్లుగా శ్రమల వలన కూడా పరిశుద్ధత కలిగిద్ది. శ్రమలకి మనం అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భాగాలకిస్తే నేను ఆ రెఫరెన్స్ చెప్పడానికి మరి సమయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అయినా ఒక్క మాట చదవండి. ప్రకటన గ్రంథంలో పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం పరలోకానికి చేరిన గుంపును ఒకసారి చూడండి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిన వారు. దేవునికి స్తోత్రం. పరలోకములో ఒక గుంపు కనపడగానే దేవుని బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు యోహానుతో. వీళ్ళెవరో నీకు తెలుసా? నాకేం తెలుసయ్యా. అయితే ఆలకించు. వీళ్ళెవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంత మాత్రమే కాదు, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకునే వారు. రక్తంలో ఉతుక్కుంటే ఎర్రగవ్వాలి కదా, తెలుపు అవటం ఏమిటి? యేసు రక్తం ఒక్కటేనండి.
మనం కడగబడితే తెలుపుగా మార్చేసేది. మరి ఏ రక్తమైనా ఎర్రటి మరకలే మిగిలిపోతాయి. ఏ రక్తమైనా, ఏ బలి అయినా, ఏ అర్పణ అయినా, ఏ అనుభవం అయినా ఆ రక్తపు మరకలే కనపడతాయి. కానీ యేసు రక్తముతో కడగబడితే మనం తెల్లగా మార్చబడిపోతాం. హిమము కంటే తెల్లగా చేయబడతాం. అయ్యా నన్ను హిస్సోపుతో కడుగయ్యా అంటాడు దావీదు భక్తుడు. ఈ దినములంతా కూడా యేసు రక్తాన్ని ఆశ్రయించండి, దేవుని ఆత్మను ఆశ్రయించండి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించండి, దేవుడు అనుమతించే శ్రమలను ఆశ్రయించండి. ఎందుకంటే దానియేలు గ్రంథములో దేవుడు చెప్పిన మాట, ఈ కాలములో ఒక గుంపు దుష్ట కార్యాలే చేస్తా టైం గడుపుతారు, కానీ బుద్ధిమంతులైతే అనేకులు తమ్మును తాము శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు నిర్మలులు అగుదురు. దేవునికి స్తోత్రం. ఈ గుంపులో మనం ఉండాలి ప్రియులారా. అందుకే కదా డేవిడ్ అన్నగారు ఎంతో భారంతో ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఈ వర్తమానం ద్వారా అయ్యా ఇక మీద శుద్ధీకరించుకునే పరిచర్యలో నేను ఉంటా, శుద్ధీకరించుకోవడానికి నన్ను అప్పగించుకుంటా, దుష్ట కార్యాలు చేసే ఆ గుంపులో నేను ఉండనయ్యా. అనేకులు బుద్ధిమంతులు తమను తాము శుద్ధీకరించుకుంటున్నారు కదా, అయ్యా నా పాపాలు క్షమించమని, నా దోషం మన్నించమని పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసుకుంటానయ్యా. నువ్వు వాక్యం చదివిన వాక్యం చేత పరిశుద్ధపరచబడాలి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన ఆ అభిషేకం చేత నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు ఆరాధించిన ఆరాధన ద్వారా పరిశుద్ధపరచబడాలి. నువ్వు ఉపవాసాలు ఉన్న ఉపవాసం ద్వారా పరిశుద్ధపరచబడాలి. నువ్వు జాగరణలు చేసిన, రాత్రంతా ప్రార్థన చేసిన నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. రాజు నద్దకు వెళ్ళాలి అంటే శుద్ధీకరణ తర్వాతే. మీకు గుర్తుందా నయోమి కూడా రూతుతో ఏం చెప్పింది? ఇదిగో బోయజు కళ్ళము దగ్గర ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు, కావున నువ్వేం చేయాలి? నువ్వు స్నానము చేసి తైలము పూసుకొని వస్త్రములు ధరించుకొని వెళ్ళు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే నయోమి కూడా ఏం చెప్పిందండి? రూతు పెండ్లి కుమార్తె అవ్వాలి అంటే విసర్జించబడింది, నిరాకరించబడింది, తృణీకరించబడింది. అసలు విధవరాలు పెళ్లి కూతురు అవ్వటం ఏంటి ఆశ్చర్యం? విధవరాలు పెళ్లి కూతురు అవ్వటానికి నయోమి చెప్తున్నటువంటి సందేశం, నయోమి చెప్తున్న ఉపదేశం ఏంటో తెలుసా? రూతమా ఇదిగో బోయజు కళ్ళం దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళాలో తెలుసా? స్నానం చేసి వెళ్ళమ్మా. రూతమ్మ అప్పటికి మంచిది కదా. రూతమ్మ ప్రవర్తన ఎలాంటిది? అప్పటికే మునుపటి సత్ప్రవర్తన అన్నాడు కదా, అప్పటికే సత్ప్రవర్తనలో బతుకుతున్నాం కదా. సత్ప్రవర్తన ఉన్నా స్నానం చేయమంటదే. అంటే ఇది ఇంకెంత శుద్ధీకరణ అండి. మోయాబును వదిలిపెట్టడం శుద్ధీకరణ కాదా? లోకాన్ని వదిలిపెట్టడం శుద్ధీకరణ కాదా? చాలామంది బాప్టిసాలు తీసుకున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, మేము ఇంకేంటండి కడుక్కునేది, ఇంకేమిటండి శుద్ధీకరించుకునేది? మేము ఎప్పుడో బాప్టిజం అప్పుడు పాపాలు ఒప్పుకోలేదా, శుద్ధీకరించుకోలేదా? దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యెషయా కంటే గొప్పోళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? యెషయా ప్రవక్త ఇదిగో ఎప్పుడైతే పరలోకంతో తన్ను పోల్చుకున్నాడో, పరలోకపు శరాపుల ఆరాధన చూశారో, ఇవో అత్యున్నత సింహాసనం ముందు ప్రభు ఆసీనుడయ్యున్న అనుభవాన్ని చూశాడో, గడప కమ్మల పునాదులు అదురునట్లు ఒక దైవిక శబ్దం వింటున్నాడో, వెంటనే తనకు అర్థమైపోయింది. పరలోకంతో తన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు, పరలోకపు పరిశుద్ధతతో, ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధతతో, ఆ సింహాసనం ముందు కూర్చున్న దేవుని పరిశుద్ధతతో తన్ను తాను పోల్చుకున్నప్పుడు, తన్ను తాను సరిచూసుకున్నప్పుడు తనకు అర్థమైపోయింది ఒక సంగతి. అర్థమైపోయిన సంగతి ఏమిటంటే దేవుని బిడ్డలారా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. అయ్యో నేను నశించాను, రాజును నేను ప్రభువుని చూచాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా కూడా అప్పటికే ప్రవక్త, అప్పటికే పిలువబడినవాడు, అప్పటికే ఏర్పరచబడినవాడు. అయినా సరే తన పెదవుల పరిశుద్ధత కోసం ఆశపడుతున్నాడు. పరలోకము నుండి వచ్చిందండి, ఒక దూత వచ్చాడు, ఆ శుద్ధీకరణ నిప్పులతో పెదవులు కాల్చేశాడు. దేవునికి స్తోత్ర. శుద్ధీకరణ, పరిశుద్ధపరచబడుట, శుద్ధీకరణ, శుద్ధీకరణ. శుద్ధి చేసుకోవాలి, లోతుగా శుద్ధీకరించుకోవాలి. మన రక్షణ వస్త్రం, మన పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, యాజక వస్త్రం, ప్రశస్త వస్త్రం, దేనమనుసన వస్త్రం, ఇంకా ఎన్నో వస్త్రాలు. మన వస్త్రాలని శుద్ధీకరించుకొని యేసు ఎదుట మనం నిలబడగలగాలి. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మొదటి సూచన, ఒక గుంపేమో దుష్ట కార్యాలే చేస్తూ ఉంటారు, ఇంకో గుంపేమో తమను తాము శుద్ధీకరించుకుంటూ ఉంటారు, శుద్ధి చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
బుద్ధిమంతుల గుంపులోకి వద్దాం, శుద్ధీకరించుకుందాం. దేవునికి స్తోత్రం. మిగిలిన మాటలు జ్ఞాపకం చేస్తాను, వివరించడానికి సమయం చాలదు గనక. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-4 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-4 వచనాలు. పరలోక రాజ్యం పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకుపోలేదు. బుద్ధి గలవారు దివిటీలతో కూడా సిద్ధెలలో నూనెను తీసుకొని పోయిరి. 2 గుంపులు కనపడుతున్నాయి ప్రియులారా. మనం సిద్ధపడుతున్నాము, రాకడలో సిద్ధపడుతున్నాము. రాకడ కొరకు ఎత్తబడుటకు అనుటకు సూచన. 2వ సూచన ఏమిటంటే, మనము దివిటీలోనే నూనె కాదు, సిద్ధెలో కూడా నూనెను సిద్ధపరచుకోవటమే సిద్ధపడటం. దేవునికి స్తోత్రం. దివిటీలో నూనె అంటే ఇప్పటికున్న రక్షణ, ఇప్పటికున్న అభిషేకం, ఇప్పుడున్న తీవ్రత, ఇప్పుడున్నటువంటి ఆత్మావేశం, ఇప్పుడున్నటువంటి దేవుని మీద ఉన్న ప్రేమ ఇప్పుడు వెలుగుతుందండి దివిటి. అయితే నీ పక్కనే లేక నీ చేతిలో సిద్ధిలో కూడా నూనె రెడీ చేసుకోవాలి. అప్పుడు దివిటీలో ఫుల్గా ఉంది సార్. దావీదునంట ఆయన సన్నిధిలో ఉంటే గిన్నె నిండి పొర్లుచున్న. మరి పొర్లుచున్నంత ఏం చేస్తాడు? హల్లెలూయా. అంటే గిన్నె నిండటమే కాదు, గిన్నె నిండి పొర్లే అభిషేకం, పొర్లే అంత నూనె నువ్వు కనిపెట్టాలే కానీ, ప్రార్థించుకోవాలి కానీ, ఆశపడాలే కానీ. గిన్నె నిండటం ఏంటండి? అది పొర్లే కృపలోకి నేను తీసుకుని రాడా దేవుడు. కాబట్టి ఆ పొర్లే అనుభవంలోకి నేను తీసుకొని వస్తాడు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ పొర్లిపోతుందంతా సిద్ధిలో పట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సిద్ధపడుతున్నాము అనటానికి 2వ సూచన ఏంటో తెలుసా? మన దివిటి అనే మన ఆత్మలో నూనె, మన దివిటిలో నూనె కాదు, సిద్ధెలో అదనపు నూనెను రెడీ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2, ఒకనికి 1. 5 తలాంతులు గలవాడు ఏం చేశాడు? ప్రయాసపడి కష్టపడి ఇంకొక 5 చేర్చాడు. 5కు 5 చేర్చాడు. అదనపు ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు తలాంతులు ఇచ్చేసాడండి, 5 తలాంతులు ఇచ్చేశాడు. దేవుడు నాకు ఆస్తిని అప్పగిచ్చేశాడు. నేను ఇక హాయిగా కూర్చోవటమే. దేవుడు నాకు వరం ఇచ్చేశాడు, దేవుడు నాకు అభిషేకం ఇచ్చేశాడు, దేవుడు నాకు ఈ కృపలు ఇచ్చేశాడు. కాబట్టి నేను కూర్చోవటమే కాదు, దాన్ని నువ్వేం చేయాలి? యజమానుడు ఆస్తిని నువ్వు అభివృద్ధి చేయాలి. హల్లెలూయా. సిద్ధపడుతున్నామనే అనుభవానికి 2వ సూచన ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మనము అదనపు అభిషేకమును, అదనపు ఆస్తిని రెట్టింపు చేసే అనుభవంలో మనం ఉంటే దేవుని రాజ్యం నీ మూలంగా రెట్టింపు అవ్వాలి. దేవుని రాజ్యం విస్తరించాలి, ఆత్మలు విస్తరించాలి. నీకు ఇచ్చిన వరం అభివృద్ధి అవ్వాలి. నీకు ఇచ్చినటువంటి ఆ ప్రవచన వరమైనా, దర్శన వరమైనా, వాక్య వరమైనా, అది ఏ వరమైనా నీకు ఇచ్చిన తలాంతు ఏమవ్వాలి? దేవుని రాజ్యం కోసం అత్యధికం అవ్వాలి. నువ్వు అధికం చేయాలి, నువ్వు డబల్ చేయాలి, రాజ్య విస్తరణ చేయాలి. హల్లెలూయా. నీ మూలంగా విస్తరణ జరుగుతుంది అంటే, నీ మూలంగా దేవుని పని అభివృద్ధి అవుతుంది అంటే, నీలో కూడా నూనె అధికమవుతూ సిద్ధెలో కూడా నూనె పట్టుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, రాకడ సమయంలో ఈ బుద్ధి గల కన్యకలకి తలుపు తీసిన తర్వాత ఆరిపోతున్న దీపాల్లో పోసుకోవటానికి ఉపయోగపడింది. నేను అంటున్నాను, ఒకవేళ వారికి పోసుకొనుటకు ఉపయోగపడకపోతే, దేవుని బిడ్డలారా, ఇంకా సమయం రాకపోతే ఆ సిద్ధుల్లో ఉన్న నూనె దేనికి ఉపయోగపడుతుంది? మరొక సిద్ధులో పోయటానికి. నేను అనుకుంటాను, ఈ సిద్ధులో నూనె అదనం చేసుకునే మనసు కలిగిన వాళ్ళు ఆ టైంకి మరొకరి సిద్ధుల్లో పోసి ఉంటారు నూనె, మరొకరి దివిటీల్లో పోసి ఉంటారు నూనె. దేవునికి స్తోత్రం. అయితే సిద్ధపరుచుకునే మనస్సు, లేక అదనముగా సంపాదించుకునే మనస్సు, రెట్టింపు చేసుకునే మనస్సు ఉంది కాబట్టి తలుపు తీసే టైంకి కూడా వీళ్ళు సిద్ధుల్లో నూనె నింపబడే ఉంది. దేవునికి స్తోత్రం. అసలు వీళ్ళ దివిటీలో ఉన్న నూనె చాలు అనుకున్నోళ్ళు, ఇంత మటుకు చాలు, ఇంత భక్తి చాలు, ఇంత అభిషేకం చాలు, ఇంత ప్రార్థన చాలు, ఇంత కన్నీళ్ళు చాలు, పెద్ద భక్తి ఏం చేసే అక్కర్లా, ఏంటి అదనపు భక్తి, ఏంటి అంత ప్రార్థన అవసరమా, అంత కన్నీళ్ళు అవసరమా, అంత పరిశుద్ధత అవసరమా, అంత అభిషేకం అవసరమా, అంత భారం అవసరమా అనుకుంటూ చూస్తూ ఆగిపోయిన వాళ్ళు దేవుని బిడ్డలారా, వాళ్ళకి సరిపోలేదు, ఎవరికైనా పోయటానికి కూడా సరిపోలేదు. నేను అంటున్నాను, బోరం రోగే టైం కల్లా, ఆ బోరం రోగే టైంకి
సిద్ధిలో ఉన్న నూనె నీకు ఉపయోగపడటానికి ముందే ఇప్పటి నుంచే సిద్ధిలో కూడా నూనె రెడీ చేస్తే ఇంకే దివిటిల్లోనైనా వారు ఒలీవకాయ దంచుకోలేరేమో, వారు నూనె తీయలేరేమో, ఆ ప్రొసీజర్ వారికి తెలియదేమో, ఆ పశ్చాత్తాపం వారికి తెలియదేమో, అలా కొట్టుకోవటం వారికి తెలియదేమో, దిద్దుకోవటం తెలియదేమో. నీవు వారిలో నూనె పోస్తే వారి దివిటీలు వెలుగుతాయి కదా. దేవునికి స్తోత్రం. ఇతరుల దివిటీలు వెలుగుటకు, ఇతరుల దివిటీలు మకమకలాడుతూ ఆరిపోతున్న దివిటీలు వెలిగించుటకు నువ్వు నూనె పోయటానికి ఉపయోగపడిద్దేమో కదా. దేవుని పిల్లలారా, మనం సిద్ధపడుతున్నాము అనటానికి రెండవ సూచన ఏంటో తెలుసా? దివిటీలోనే నూనె కాదు, పక్కన చేతిలో సిద్ధిలో కూడా నూనెని రెడీ చేసుకోవటం, సిద్ధపరచుకోవటం. మనము సిద్ధపడుతున్నాం అనటానికి సూచన. అంటే ఎప్పుడు ఒలీవకాయ దంచుతూనే ఉండాలి. ఒలీవకాయ నలుగితేనే నూనె వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎండబెట్టబడాలి, ఆ తర్వాత అది నలగగొట్టబడాలి, అది గానుగులో వేయబడాలి, అది దంచబడాలి. అప్పుడే కదా నూనె వస్తుంది. నువ్వు ఎంతో ప్రయాసపడి, కష్టపడి, ఉపవాసాలతో, కన్నీళ్లతో, ప్రార్థనతో నువ్వు నూనెని అదనంగా చేసుకుంటున్నావు. హల్లెలూయా. ఎవరో తెలుసా? యోహాను మండుచూ ప్రకాశించుచున్న దీపం. అంటే ఎప్పుడు నూనె పోసుకుంటూ ఉంటాడు కాబట్టి మండుతుంది. నూనె పొయ్యకపోతే ఎక్కడ మండిద్ది? అంటే అడవిలో ఎప్పుడు మోకాళ్ళ మీద ఉంటాడు కదా. అడవిలో మాట్లాడటానికి సరదా పిచ్చాపాటి మాటలున్నాయా? ముసలమ్మ ముచ్చట్లున్నాయా? అరణ్యములో ఒక్కడే కదా, అరణ్యములో దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు కదా. అంటే ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు కదా, ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఎప్పుడు మోకాళ్ళ మీద ఉంటున్నాడు. ఒలీవకాయ నలుగుతూనే ఉంది కనుక ఆ దీపము మండుచూ ప్రకాశించుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. నీవు ఈ భూమి మీద, ఈ చీకటి లోకంలో జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వలె మనం ఈ లోకానికి వెలుగుగా ప్రకాశించే దివిటీల వలె ఉండాలి. ఇదిగో దీపాన్నంట వెలిగించి దీపస్తంభం మీద పెడతారంట. అది ఇల్లంతటికి వెలిగించుటకై. దేవునికి స్తోత్రం. దివిటీలో నూనె, సిద్ధిలో నూనె, సిద్ధపరుచుకొనుటయే మనము సిద్ధపడుతున్నామనుటకు సూచన. ఇది రెండవది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇక మూడో మాట నేను మీతో చెప్పి ముగిస్తాను. 4-5 అన్నాను కానీ సమయం లేదు కదా. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. రోమా పత్రిక 8:23. 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేహ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుతున్నాం. అనగా దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడుతున్నాం అనటానికి మూడో సూచన ఏంటో తెలుసా? దేహములో ఉన్న దేవుని కుమారుడు, దేహములో ఉన్న లోపలంతరంగ పురుషుడు మూలుగుతూ ఉంటాడంట. లోపల వారసుడు ఉన్నాడు, లోపల కిరీటము ధరించాల్సిన వాడు ఉన్నాడు, లోపల మహిమ శరీరాన్ని ధరించవలసిన వాడు ఉన్నాడు, లోపల మూలుగుతున్నాడు ఒకడు. ఆ అంతరంగ పురుషుడు మూలుగుతున్నాడు. ఈ గుడారం ఎప్పుడు నేను విడిచిపెట్టాలి? ఈ దేహము నేను ఎప్పుడు విడిచిపెట్టాలి? ఈ లోకము నేను ఎప్పుడు విడిచిపెట్టాలి? పౌలు అనుభవం అదే కదండి. నాకు బ్రతకాలనుంది, చనిపోవాలంది, రెండింటి మధ్య ఇరుకులో పడి ఉన్నాను. అయ్యో, చావు మూలంగా నా బ్రతుకు మూలంగా నా శరీరం మందు దేవుడు ఘనపరచబడాలి. దేవుడికి స్తోత్రం. అనగా ఒక మాటలో చెప్పాలంటే లోకం మీద, దేహం మీద, లోకం మీద, దేహం మీద మనస్సు పోవుటయే సిద్ధపడుతున్నామంటానికి సూచన. వెరీ స్ట్రైట్ ఆన్సర్. ఈ మూడో పాయింట్, లోకం మీద, దేహం మీద మనస్సుని కోల్పోయి వద్దు. లోపల అంతరంగ పురుషుడు, నాకు యేసు కావాలి, ఆ వాగ్దాన భూమి కావాలి, ఆ వాగ్దాన దేశం కావాలి, ఆ సింహాసనం కావాలి, ఆ నీతి కిరీటం కావాలి, ఓ ఆ రాజ్యం నాకు కావాలి, ఆ శాశ్వతమైన సింహాసనం నాకు కావాలి, ఆ పరలోక పట్టణం నాకు కావాలి, యేసు ఎదుట నిలబడే కృప నాకు కావాలి అని పరలోక అనుభవాలతోనే నిండిపోతే గనక అతడు సిద్ధపడుతున్నాడు అన్నటకు సూచన. మన మనస్సు భూమి మీద, భూ సంబంధమైన వాటి మీద తగ్గిపోయిందా? లోకం మీద తగ్గిపోయిందా? శరీరం మీద తగ్గిపోయిందా? అంతరంగ పురుషుడు దేనికోసం తాపత్రయపడుతున్నాడు? వారు దేహ విమోచన కొరకు మూలుగుచూ ఉన్నారంట. దేవుని పిల్లలారా, మూడవ సూచన, మన అంతరంగ పురుషుడు లోకాన్ని, దేహాన్ని విడిచిపెట్టి యేసు దగ్గర ఉండడానికి తాపత్రయపడితే అది మనము సిద్ధపడుతున్నాము లేక
మనము ప్రిపేర్ అవుతున్నాము అనుటకు సూచన. యేసుక్రీస్తు నామములో 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. 1, శుద్ధీకరించుకున్నట్టుయే సిద్ధపడుటకు సూచన. 2, సిద్ధెలలో నూనె సిద్ధపరుచుకున్నట్టుయే మనము సిద్ధపడుటకు సూచన. 3, మన అంతరంగ పురుషుడు లోకాన్ని, దేహాన్ని విడిచిపెట్టుటకు, మూలుగుటయే, ప్రార్థించుటయే, ఆశపడుటయే, తపన పడుటయే సిద్ధపడుటకు సూచన. దేవుని పిల్లలారా, మరి ఈ 3 మాటలు ప్రభు అందించడానికి ఈ సమయంలో నాకు సహాయం చేశాడు. ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా మరి శుద్ధీకరించే గుంపులోకి వచ్చేయండి. దివిటీలోనే కాదు, సిద్ధిలో కూడా నూనె సంపాదించుకునే స్థితిలోకి వచ్చేయండి. లోకాన్ని, దేహాన్ని విడిచిపెట్టి మర్చిపోయి పరసంబంధమైన, సియోను సంబంధమైన ఆశలతో నింపబడటానికి సిద్ధమైపోండి. పౌలు వలె నీతి కిరీటం, జీవ కిరీటం నా కొరకు ఉంచబడింది అని చెప్పగలిగిన స్థాయికి మనం వచ్చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయ. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఎక్కడ వారు అక్కడ. ఇదిగో దేవుని పిల్లలు, ఇదిగో డేవిడ్ అన్నగారి సహవాసంలో ఉన్న యవనస్తులు ఈ యొక్క పరిచర్య నడిపిస్తూ ఉండగా అందరూ ఏకీభవించండి. దేవుని బిడ్డలారా, వారితో కలిసి మీరు ప్రార్థనలో ఉండండి. వారితో కలిసి ఈ ముగింపులో, దేవుని బిడ్డలారా, ఈ కౌన్సిలింగ్లో ముగింపులో మీరు వారితో కలిసి ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.